దానం, గోదానం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానం అన్నిటికంటే కూడా చాలా ఉత్కృష్టమైంది ఏది అంటే ఆత్మజ్ఞాన దానం. ఆత్మజ్ఞానాన్ని పెంపొందించడం అనేది చాలా ముఖ్యమైనది సమాజంలో. ఎందుకంటే సత్యం ఏది అసత్యం, ఏది జడము, ఏది చైతన్యము అని తెలుసుకుని ఒక వివేక జ్ఞానాన్ని మనకిచ్చినాడు. మనం ఈ ప్రకృతిలో ఎన్నో ఉండబోతుందో అన్నీ సమానం. మమాత్మ సర్వభూతాత్మ అని పెద్ద చెప్తారు కదా. ప్రతి యో మాం పశ్యతి సర్వత్ర సహ అసమ్మూఢ. ఎవరైతే ప్రతి జీవిలో నన్ను చూస్తారో వాళ్ళే సరైన జ్ఞానులని చెప్తారు. మనం ఈ కర్మ మార్గం అనేది అన్ని 3 మార్గాలు చెప్పారు కదా. మనం కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం. అన్ని ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మనం ఆయన ఒక పెద్ద ఆదర్శమైన మహా పురుషునిగా మనం ఆరాధిస్తున్నాం. ఎందుకంటే ఇది ఎక్స్పైరీ డేట్ కాదు. దీనికి మన సంస్కృతికి, భారతీయ సంస్కృతికి ఎప్పుడు ఎక్స్పైరీ ఉండదు. దీనికి ఎన్ని యుగాలుగా ఉండవచ్చినా కూడా మళ్ళీ శ్రీరామచంద్రుడు ఆదర్శం. ప్రతి మనిషి కూడా మనిషిగా జీవించాలంటే మనం శ్రీరామచంద్రుడు వారిని మనము అనుసరించాలి. అనుసరించడం చాలా ముఖ్యమైన ఆచరణని. మనం ఆయన మాదిరి జై శ్రీరామ్ అంట. మనం అన్నంత మాత్రాన మనకేమొస్తుంది? మనలో ఒక భక్తి భావం కలుగుతుంది. కానీ మనకు ఉపయోగం ఏంటి? డాక్టర్ బ్యారెడ్డి గారు చాలా మంచోడు అని చెప్పేసి నన్ను పొగిడితే నేను ఇచ్చిన మందులు వాడకపోతే మీకు ఎట్లా పనిచేస్తారు? అనుసరిస్తాము. ఆయన ఏ విధంగా జీవించాడు, ఆయన ప్రపంచానికి ఏమి చెప్పాడో అది మనం అనుసరించాలి. ఈనాటి సమాజానికి అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన సంస్కృతిని చిన్మయ మిషన్ కానీ, రామకృష్ణ మిషన్ కానీ, మనం అరవింద్ ఆశ్రమం కానీ, రమణ మహర్షుల వారి ఆశ్రమం కానీ ఎక్కడైనా చూడండి, ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత చదువుకున్న వాళ్ళైనా కూడా వాళ్ళు విదేశాల నుంచి ఫారినర్స్ ఎంతమంది మన ఆశ్రమాలకు వస్తున్నారు చూడండి. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? మన గురువులు కాళ్ళు పట్టుకుంటున్నారు. మనకు శాంతి ప్రసాదించండి, మాకు ఆత్మజ్ఞానం ప్రసాదించండి అని మన గురువులు కాళ్ళు పట్టు. ఈ గొప్పతనం ఎందుకు వెనకబడిపోయిందంటే మన దేశాన్ని చాలా రోజులు విదేశీయులు పరిపాలించారు కాబట్టి మన సంస్కృతి అణచబడింది. అందుకే ఈనాడు ఈ సమాజంలో ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. ప్రియుడితో కలిసి భర్తను చంపాడని, తల్లి పిల్లల్ని చంపి వెళ్ళిపోయిందని, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఒక అమ్మాయిని రేప్ చేసి ముక్కలుగా చేశారంట. ఎందుకు జరుగుతున్నాయి అంత అంటే ఎందుకు జరుగుతున్నాయి? మరి శ్రీశైలం పోతారు, తిరుమల పోతారు. మరి ఎందుకు సమాజంలో ఇంత జరుగుతున్నా కూడా కోట్ల మంది ఈ విధంగా దేవాలయాలు పోతున్నారు, చర్చిలు పోతున్నారు, మసీదులు పోతున్నారు. సమాజంలో ఎందుకు ఇది జరుగుతుందంటే కేవలం మనము మన భక్తిని ఆచరణలో పెట్టడం లేదు. ఎప్పుడైతే మనం శ్రీరామచంద్రుల వారిని ఆచరణలో, ఆయనకి ఏమి, లక్ష్మణుడి స్త్రీని తల్లిగా చూసే సంస్కృతి మనం అది మర్చిపోయినా మనం. లక్ష్మణుడు ఏం చెప్తాడు? ఆయన ఆభరణాలు మన కంఠంలో ఏమున్నాయంటే నేను చూడలేదు, అది కాళ్ళకుంది, కాళ్ళే మాత్రం చూశానని. అన్న భార్యను తల్లిగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోండి. అదే ఆచరణ. మనం తల్లిదండ్రులను సరిగ్గా చూస్తున్నామా? అత్తమామలను సరిగ్గా మార్గంలో నడచాలంటే మనం కేవలం ఆత్మజ్ఞానం అవసరం. ఒక కుటుంబ వ్యవస్థకు ఒక నిదర్శనం అన్నమాట శ్రీరాముల వారి జీవితం. నేను ఒకసారి 1987లో రష్యా దేశం పోయాను. రష్యా అప్పుడు మొత్తం యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు, విడివిడిగా లేదు. అప్పుడు యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేవాళ్ళు. అంటే అమెరికా కంటే కూడా పెద్ద స్థానంలో ఉండేది. అక్కడ మేము తరఫున అక్కడ పోయాం. వాళ్ళ యొక్క సంస్కృతి ఏ విధంగా ఉంటుంది,
అది స్టడీ చేయడానికి పంపించారు. 21 రోజులు అక్కడ ఉన్నాం. వాళ్ళు మన భారతము రామాయణం ఎంత పొగుడుతారో. మీ యొక్క ఈ కుటుంబ వ్యవస్థ చాలా పవిత్రమైనది అని వాళ్ళు చెప్పిన దానికన్నా మనం నిలబెట్టుకోవాలి. దాన్ని అది డబ్బులు అనేది కదా ముఖ్యం. మనం ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే మనము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. భౌతికంగా మనం ఎంత పెరిగినా సరే, ఎంత పదవిలో ఉన్నా, ఎన్ని డిగ్రీలున్నా, ఎన్ని కోట్లున్నా కూడా మనం శాంతంగా ప్రశాంతంగా ఆనందంగా జీవించలేము. మన స్వాముల వారు మంత్రాలు చెప్తూ ఆ మంత్రంలో ఒక మంత్రం, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎంత గొప్ప శ్లోకం! అనన్యాశ్చింతయంతో మాం, మీ మనస్సును ఎక్కడే లేకుండా కేవలం నా మీదనే పెట్టు, నన్ను శరణు కోరుకో. మామేకం శరణం వ్రజ. ఎప్పుడైతే మనం దేవుణ్ణి శరణాగతి పొందుతామో, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు, నీవే తప్ప ఇత పరం వెరుగాని గజేంద్రుడు ఏ విధంగా ప్రార్థించాడు, ఆ విధంగా మనం శరణాగతి పొందినప్పుడు, మనం ధర్మ మార్గంలో నడిచినప్పుడు, మనము గుడికి వచ్చి ఓ దేవుడా నాకు ఇది చేయి అది చేయనక్కరనే లేదు. మనకు ఏది కావాలో అదే ఆయన చూసుకుంటాం. యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అహం అంటే ఆ శరీరం కాదు, శ్రీకృష్ణుల వారి శరీరం కాదు, శ్రీరామచంద్రుడు వారి శరీరం కాదు. అక్కడ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశే స్థిత అని చెప్తాడు. అక్కడ అహం అంటే ఈ శరీరం కాదు, నెమిలిక పెట్టుకొని పిల్లలు పెట్టుకొని ఈ శరీరం కాదు నాయన, నేను ఆత్మను. అహం అంటే అహం ఆత్మ గుడాకేశ. ఓ అర్జున, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను. అన్ని జీవులలో ఉండే చైతన్యాన్ని నేనే. ఆ చైతన్యాన్ని పట్టుకో, నువ్వు నన్ను చేరుతావు. అంటే నువ్వు నాలో చేరినప్పుడు ఇంక నీ వ్యవక్షేమని అర్థం లేదు. కాబట్టి స్వాములు వారు చెప్పిన ఆ మంత్రం చాలా ముఖ్యమైనది. అందరూ కూడా ప్రాక్టికల్గా అనుకోండి, దేవుడు దీన్ని అనుసరించినా లేదా. అనుసరించకపోతే మనం ఎన్ని గుళ్ళు కట్టినా సరే, ఎన్ని వ్రతాలు చేసినా సరే అది ఉపయోగం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు 62 సంవత్సరాలు వచ్చేంత వరకు గుడి అనేది తెలియదు. నాకు భగవద్గీతలో ఏ శ్లోకం చదివేది కూడా రాదు. ఆ దేవుడు ఈ దారి అట్టిగా నా దగ్గరికి రమ్మన్నాడు. వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఈ 62 సంవత్సరాల జీవితం వేస్ట్ అయిపోయిందని చెప్పాడు. కానీ ఇప్పుడు నేను నేర్చుకున్న తర్వాత ఇంత గొప్ప సాహిత్యాన్ని అందించిన ఈ ఋషులందరూ కూడా ఏం చెప్పారైనా 2 వాక్యాలు, మౌనంగా ఉండు, నీవెవరో తెలుసుకోయా, అంతే. నీవెవరో తెలుసుకోండి, అయిపోయింది. నేను ఈ శరీరం కాదు ఆత్మని తెలుసుకున్నప్పుడు అదే మోక్షం. మౌనంగా ఉండంటే నువ్వు మాట్లాడుతాను కాదు, నీ మనస్సు కూడా మాట్లాడకూడదు. కొందరు నేను మౌనంగా సైకిల్ చేస్తుంటాను, రాసేది ఇట్లా పెట్టేది అది కాదు. మౌనంగా ఉండంటే ధ్యానం చేయని అర్థం అంతే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవండి, ధ్యానం చేయండి, పెద్దలను గురువులను గౌరవించండి.